జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్ సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడూ రెచ్చిపోతూనే ఉంటుంది. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, దేశంలో ఆర్థికంగా క్షీణించిపోతున్నా కూడా భారత్ని ఎప్పుడు కూడా అల్లకల్లోలం సృష్టించాలి అంటే పాకిస్తాన్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి పాకిస్తాన్ భారతదేశంలో కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ లాంటి నేత ప్రధాని కావాలని కోరుకుంటాడు. రాహుల్ గాంధీ లాంటి నేత పాకిస్తాన్తో స్నేహం చేస్తే తప్పేంటి అనిపిస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ కో ఎవరైతే పాకిస్తాన్తో స్నేహం చేయాలి అని చెప్తూ ఉంటారో వాళ్ళందరి కోసమే ఈ ఫోటో స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్గా మా వాళ్ళు ప్లే చేస్తారు, చూడొచ్చు. ఈ స్క్రీన్ మీద ఫోటోలతో అడ్డంగా బుక్ అయిపోయింది పాకిస్తాన్. ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యమే ఎలా సహాయం చేస్తుందో చూడండి. భారత సరిహద్దుల్లోకి దాయాది దేశం వచ్చి భారత్లో విధ్వంసాలు సృష్టించడానికి ఎదురు చూస్తున్న ఉగ్రవాదులను దగ్గరుండి పాకిస్తాన్ సాయుధ బలగాలు ఎలా సహాయం చేస్తున్నాయి అని ఇప్పుడు చెప్పాలి రాహుల్ గాంధీ. ఇంకా పాకిస్తాన్తో స్నేహం చేద్దామా? కావాలా పాకిస్తాన్తో స్నేహం? అంతేలే, రాజకీయ ఓటు బ్యాంకుల కోసం ఆలోచించే మీకు ఎప్పుడూ భారత్లో ఏదో ఒక ఉగ్ర దాడి చేయాలి అని ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ అంటే కొంచెం ఎక్కువగానే నచ్చుతుంది. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి వీడియోలోకి వెళ్తే, ఎల్ఓసి వెంబడి భారత భూభాగంలోకి దగ్గరుండి మరీ సాయుధ ఉగ్రవాదులను పంపిస్తోంది. వీరికి పాక్ సైనికులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నేను మీకు చూపించాను. దీంతో అనేక విషయాలు వెలుగు చూశాయి. మారణాయుధాలతో ఉన్న సుమారు 5 ఉగ్రవాదులు, వీరికి గార్డుగా పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఎస్ఎస్జి కమాండో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో వేచి ఉండడం ఇందులో కనిపిస్తుంది. అంటే ఏంటి ఉద్దేశం? అసలు జమ్మూ కాశ్మీర్ సైన్యం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం తమ దేశాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేస్తూ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కనిపించింది అంటే ఏంటి అర్థం? భారత సైన్యం కన్ను కప్పి ఎక్కడి నుంచి భారత భూభాగంలోకి చొరబడాలి అనే దానిపై పాక్ సైనికులు ముందుగానే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని ఈ ఫోటోలో చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. ఎలా భారత్లోకి రావాలి, ఎలా జమ్మూ కాశ్మీర్తో సహా మిగిలిన ప్లేస్లలో విధ్వంసాలు సృష్టించాలి అనేది చాలా క్లియర్గా చూస్తున్నారు. ఈ ఫోటో అది దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫోటో ఉన్న తర్వాత కూడా ఎబ్బెబ్బే పాకిస్తాన్ చాలా మంచిది అని మాట్లాడితే వాడికంటే వెర్రోడు తిక్కోడు లేడన్నట్టు. ఇక జమ్మూ ప్రాంతంలో దశాబ్దాల ఉగ్రవాదాన్ని భారత భద్రతా బలగాలు తుడిచిపెట్టడంతో 2005 నుంచి 2021 మధ్య చాలా వరకు ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే మళ్ళీ ఎప్పుడైతే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారో ఉగ్రదాడులు పెరుగుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సహించలేకపోతున్నారు. మోదీ ప్రధాని కాకూడదు అని శతవిధాలా ప్రయత్నం చేశారు. ఇక జార్జ్ సోరెస్ టీం అయితే అంతా ఇంత కాదు, యూట్యూబ్లో ఎంప్లాయీస్ని కొని మోదీ వ్యతిరేక కంటెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తప్పుడు వీడియోలను షేర్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక వర్గం మొత్తం బీజేపీకి ఓటేయకుండా ఉండాలని భీష్మించుకొని ఉండేలాగా చేశారు. ఇన్ని చేసినా కూడా మోదీ మళ్ళీ గెలిచారు. మోదీ గెలిస్తే భారత్ ఇప్పటికే ఆర్థికంగా 5వ స్థితిలో నుంచి 3వ దిశలోకి వెళ్ళడానికి అడుగులు ముందుకేస్తోంది. అది మొదటి స్థానానికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. జనాభా పెరుగుతున్నా కూడా ఆ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్నప్రధానిగా ప్రభుత్వం మారడమే కాదు, భారత్ని అదే స్థాయిలో ప్రపంచ దేశాలతో ముందుకు తీసుకెళ్లడంలో కూడా తోడ్పాటవుతుంది. ఇక పాకిస్తాన్ ఎప్పుడు భారత్ ఎదిగినా కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఈ నేపథ్యంలోనే మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తమ దుశ్చర్యలు చూపిస్తూనే ఉన్నారు. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి మనందరికీ తెలిసిందే. 9 మంది ప్రాణాలు కోల్పోతే సుమారు 40 మంది గాయాలు పడ్డారు. ఇక జంట సరిహద్దు జిల్లాలైన పుంచ్, రౌజోరీలో అక్టోబర్లో ఉగ్రవాద కార్యక్రమాలు వెలుగు చూశాయి. రియాసీ, కతువా, దోడాల్లో సెక్యూరిటీ పోస్టులపై దాడులు చోటు చేసుకున్నాయి. 2021 నుంచి జమ్మూ రీజియన్లో జరిగిన ఉగ్ర సంబంధిత ఘటనల్లో 52 మంది భద్రతా సిబ్బందితో సహా 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక వీరిలో ఎక్కువ మంది ఆర్మీకి చెందిన వారే ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ దాయాది దేశం కాదు, దరిద్రపు దేశం నా దృష్టిలో ఎప్పుడు భారత్లో విధ్వంసం సృష్టించాలని చూస్తూనే ఉంటుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. తినడానికి కనీసం గోధుమ పిండి లేని దేశానికి ఉగ్రవాదులకు డబ్బులు పెట్టడానికి వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్తో పాటు ఇంకే దేశాలు భారత్ బాగుండకూడదు అని కోరుకుంటున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆ దేశాలను ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు పొగట్టం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో కెనడాలో కూడా మోదీకి వ్యతిరేకంగా ఏమంటారు
గోడల మీద రాయడం కూడా వచ్చింది. దానికి సంబంధించి కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఇస్లాం ఎక్కువగా ఉంటుందో అక్కడికి మోదీకి వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇక ఏదేమైనా తస్మత్ జాగ్రత్త. ముందు భారతీయ, తర్వాత ఏ కులమైనా ఏ మతమైనా. ఈ దేశం లేకపోతే మన బ్రతుకు ఎలా ఉంటుంది అనేది కొన్ని దేశాలను చూసిన తర్వాత అయినా నేర్చుకోవాలి. ఇక పాకిస్తాన్ని పొగిడే జై పాకిస్తాన్ అనే మూక ఇప్పటికైనా పాకిస్తాన్ యొక్క అంతర్గతంగా ఉన్న మనోభావాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకవేళ అని ఉండొచ్చు, ఆ మూక ఉద్దేశమే అది కదక్క, అందుకే వాళ్ళని పొగుడుతుందంటే అలాంటి సన్నాసుల్ని మనం ఏం చేయలేం. కాబట్టి భారతదేశాన్ని రక్షించడంలో యువకులు, యువతులు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకేయండి. ఈ దేశం మనది, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని విస్మరించకండి. సో పాకిస్తాన్ యొక్క కుట్రను ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.